పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. స్టార్ హీరోలే ఒక్కో సినిమాకి ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారంటే మేమేం తక్కువ కాదంటూ వాళ్లతో పోటీ పడుతున్నారు మిడ్ రేంజ్ హీరోలు. మీ బడ్జెట్ తక్కువ కదా బాసు అంటే క్వాలిటీ ముఖ్యం బాసు అంటూ కౌంటర్ వేస్తున్నారు రివర్స్లో. మరీ దారుణంగా ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఇస్తున్నారు. మరి అగ్ర హీరోలతో పోటీ పడి అదృశ్యం అవుతున్న ఆ హీరోలు ఎవరు? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. చూస్తున్నారుగా, ఈ ట్రైలర్ వచ్చి 3 ఏళ్లైపోయింది. ఇప్పటి వరకు అడవి శేష్ నుండి మరో సినిమా రాలేదు. అదేంటంటే క్వాలిటీ కావాలిగా అంటున్నారు. 3 ఏళ్ల గ్యాప్ అనేది ఏ హీరోకైనా ఎక్కువే. కానీ అడవిశేష్ కు ఇది పెద్ద గ్యాపే కాదు. తను చేస్తున్న కంటెంట్ కు ఈ మాత్రం గ్యాప్ తప్పదంటున్నారాయన. 2026లో డెకాయిట్, గూఢచారి 2 సినిమాలతో రానున్నారు శేష్. సాయి ధరమ్ తేజ్ కూడా 2.5 ఏళ్ల గ్యాప్ ఇచ్చారు. 2023 జులైలో బ్రో సినిమాతో వచ్చిన ఈయన సంబరాల ఏటిగట్టు కోసం భారీ గ్యాప్ తీసుకున్నారు. ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు మేకర్స్. 100 కోట్లకు పైగా బడ్జెట్ ఉండడంతో బాధ్యత కూడా అలాగే తీసుకుంటున్నారు సుప్రీం హీరో. కానీ ఇంత గ్యాప్ మంచిది కాదేమో అంటున్నారు విశ్లేషకులు. మిస్ సిటీ, మిస్టర్ పోలిశెట్టి తరువాత నవీన్ పోలిశెట్టి సైతం 3 ఏళ్ల టైం తీసుకుని మొన్నే అనగనగా ఒక రాజు అంటూ వచ్చారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయిన నవీన్ లాంటి టాలెంటెడ్ హీరో ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది ఫ్యాన్స్ వాదన. అందుకే ఇకపై గ్యాప్ ఉండదని మాటిచ్చారు నవీన్. నెక్స్ట్ సినిమాలన్నీ ఫాస్ట్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు రాజుగారు. 2023లో స్పై సినిమాతో వచ్చిన నిఖిల్ 2026 ఏప్రిల్ 10న స్వయంభూతో రానున్నారు. అంటే గ్యాప్ 2 ఏళ్లకు పైనే. ది ఇండియా హౌస్ కూడా ఇదే ఏడాది రానుంది. తేజ సజ్జక్ కూడా ఒక్కో సినిమాకు కనీసం 2 ఏళ్ల గ్యాప్ తప్పట్లేదు. మన మిడ్ రేంజ్ హీరోలు ఇంత స్లో ఉన్నారు కాబట్టే దుల్కర్ సల్మాన్, కార్తీ, ధనుష్ లాంటి పరభాషా హీరోలు మన దగ్గర పాగా వేస్తున్నారు. దర్శకుల ఎంపికలో ఒక టిపికల్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు అల్లు అర్జున్. ఈయన ట్వీట్స్ జాగ్రత్తగా మీరు గమనిస్తే చాలు, నెక్స్ట్ ఆయన ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారో ఇట్టే అర్థమైపోతుంది. అదెలా అనుకుంటున్నారు కదా? కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ వస్తున్నారు బన్నీ. మరి అట్లీ, లోకేష్ తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుంది? అల్లు అర్జున్ ది అన్స్టాపబుల్. ఇప్పుడు ఈయనకు సూట్ అయ్యే పేరు ఇదే. అలవైకుంఠపురంలో పుష్ప పార్ట్ 1 మధ్య దాదాపు 2 ఏళ్ల గ్యాప్ ఉంటే పుష్ప 2 కోసం 3 ఏళ్లు తీసుకున్నారు బన్నీ. అందుకే నెక్స్ట్ అంతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతున్నారు. దర్శకుల్ని కూడా తెలివిగా తమిళ, హిందీ నుంచి ఫైనల్ చేస్తున్నారు బన్నీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్లు అర్జున్ దర్శకుల సెలెక్షన్ అద్దిరిపోతోంది. పొగుడుతూ పడేస్తున్నాడు వాళ్లను. అర్థం కాలేదు కదా? ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు బన్నీ. సరిగ్గా 3 ఏళ్ల కిందట జవాన్ రిలీజ్ టైంలో అట్లీపై పెద్ద పోస్ట్ పెట్టారీన. ఆ వెంటనే సినిమా ఓకే అయింది. యానిమల్ టైంలో సందీప్ వర్క్ ని పొగిడి అక్కడా ప్రాజెక్ట్ లాక్ చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒక దర్శకుణ్ణి పొగుడుతున్నారు అంటే నెక్స్ట్ ఆయనతో సినిమా లాక్ అయిపోయినట్లే. తాజాగా ఈ ఫార్ములా దురంధర్ దర్శకుడు ఆదిత్య ధరకు అప్లై అయ్యేలా ఉంది. ఆ మధ్య దురంధర్ పై చాలా పెద్ద రివ్యూ ఇచ్చారు బన్నీ. పైగా అప్పట్లో ముంబై వెళ్లి ఆయన్ని కలిసొచ్చారు కూడా. అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్తో ప్రాజెక్ట్ ఓకే చేశారు ఐకాన్ స్టార్. దురంధర్ కంటే ముందే మహాభారతంలోని అశ్వత్థామ నేపథ్యంలో బన్నీతో ఒక సినిమా ప్లాన్ చేశారు ఆదిత్యధర్. కానీ అప్పుడది మెటీరియలైజ్ కాలేదు. కానీ దురంధర్ 2 తర్వాత బన్నీతో సినిమా కోసమే ఆదిత్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. పైగా దురంధర్ టైంలో అల్లు అర్జున్ ట్వీట్ కూడా పడింది. అదే ట్రెండ్ కంటిన్యూ అయితే అట్లీ, సందీప్ వంగా లిస్ట్లోకి ఆదిత్య చేరిపోయినట్లే. వారణాసి సినిమా షూటింగ్ అప్డేట్ ఏంటి? ఎప్పుడు చూసినా కూడా షూట్ వేగంగా నడుస్తూనే ఉంది అంటున్నారు మేకర్స్. పైగా రాజమౌళి కూడా గతంతో పోలిస్తే ఈసారి ఇంకాస్త జోరు పెంచేశారు. మరింతకీ వారణాసి షూట్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఎప్పట్లోగా టాకీ పార్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూటింగ్ అయితే వేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 150 వర్కింగ్ డేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి.
అంతేకాదు మేజర్ సీక్వెన్సెస్ అన్నీ కూడా పూర్తి చేశారు జక్కన్న. 50% పైగానే టాకీ పూర్తయింది. ప్రస్తుతం కోకాపేటతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్ర స్కెడ్యూల్స్ ఒకేసారి జరుగుతున్నాయి. ఎప్పట్లాగే వారణాసికి కూడా 2 యూనిట్లు పనిచేస్తున్నాయి. ఒకటి గండిపేట, మరొకటి అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో జార్జియాలో 15 రోజుల స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత మేజర్ పార్ట్ అంతా మళ్లీ హైదరాబాద్లోనే జరగనుంది. సెప్టెంబర్ లోపు టాకీ పార్ట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి. 2027 ఏప్రిల్ 7న వారణాసి రానుంది. ఏడాది ముందే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నా నో చెప్తున్నారు రాజమౌళి. షూట్ అంతా అయ్యాకే దానిపై ఫోకస్ చేయనున్నారు. ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికే షురు అయ్యాయి. అంతేకాదు బడ్జెట్లో 100 కోట్ల వరకు ప్రమోషన్ కోసమే కేటాయిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈసారి వాయిదాలు లేకుండా ఆన్ టైం వచ్చేలా ఉన్నారు జక్కన్న. దురంధర్ 2 నిజంగా చెప్పిన టైంకి వస్తుందా? మార్చి 19న అని ఫ్యాన్స్ కోసం వేస్తున్నారా, లేదంటే నిజంగానే కంటెంట్ రెడీగా ఉందా? ఆల్రెడీ టీజర్ కూడా విడుదలైన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అనేగా మీ డౌట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మరి నిజంగా కంటెంట్ రెడీగా ఉంటే పాత టీజర్ ఎందుకు విడుదల చేసినట్టు? అసలు మ్యాటర్ ఏంటి? మోస్ట్ అవైటెడ్ దురంధర్ 2 టీజర్ విడుదలైంది. చూస్తుంటే ఈసారి వేట మామూలుగా ఉండేలా కనిపించట్లేదు. పైగా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలోనూ సినిమా వస్తుంది. ఈసారి 2000 కోట్లే టార్గెట్ పెట్టుకొని మరీ బరిలోకి దిగుతున్నారు రణ్వీర్ సింగ్ అండ్ గ్యాంగ్. టీజర్ అంతా హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిపోయింది. ఇప్పటికే సీక్వెల్ షూటింగ్ అయిపోయిందన్నారు మేకర్స్. మార్చి 19న రిలీజ్ అంటున్నారు. అంతా బానే ఉన్నా టీజర్ విషయంలో బాగా హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. కొత్త విజువల్స్ ఇస్తారేమో అనుకుంటే ఎండ్ టైటిల్స్లో పడ్డ టీజర్నే కట్ చేసి మళ్లీ విడుదల చేశారు. కంటెంట్ సిద్ధంగా ఉందా లేదా, ఉంటే పాత టీజర్ ఎందుకు రిలీజ్ చేశారు అనేది మెయిన్ డౌట్ ఇప్పుడు. బిజినెస్ కోసమో లేదంటే సినిమాపై హైప్ తగ్గకుండా ఉండటానికో మార్చి 19 అని వేస్తున్నారా? మరోవైపు అదే రోజు టాక్సిక్ సినిమా కూడా రానుంది. యష్ కూడా ఖచ్చితంగా ఆన్ టైం వస్తానంటున్నారు. ఈ క్లాష్ చూస్తుంటే బయ్యర్లకు నిద్ర కూడా పట్టట్లేదు. ఈ టీజర్ ఓకే, నెక్స్ట్ రాబోయేదైనా కొత్త టీజర్తో వస్తే బాగుంటుంది అంటున్నారు దురంధర్ ఫ్యాన్స్. ఇండియాలో మరే ఇతర హీరోయిన్కి రాని అదృష్టం కేవలం సాయి పల్లవికి మాత్రమే దక్కిందా? ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలంటే సాయి పల్లవిని మించిన ఆప్షన్ మరొకరెవ్వరూ లేరా? ఇంతమంది స్టార్స్ ఉన్నా దర్శకులు ఏరి కోరి మరి ఈ కోయంబత్తూర్ బ్యూటీ వైపు ఎందుకు అడుగులేస్తూ ఉన్నారు? అసలు సాయి పల్లవిలో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఏ సినిమాలకు ఈమె బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు? ఈ జనరేషన్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మిగిలిన హీరోయిన్లకు లేదు. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా లేడీ పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. స్క్రీన్ మీద ఎంత పెద్ద హీరో ఉన్నా తన యాక్టింగ్తో వాళ్లను కనబడనీయకుండా చేయడం సాయి పల్లవి స్టైల్. అందుకే స్టార్ హీరోలు మాక్సిమం ఈ బ్యూటీకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటారు. మన పట్ల వరుస సినిమాలు చేయట్లేదు గానీ చేసే 2-3 ప్రాజెక్ట్సే భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు సాయి పల్లవి. ఈ క్రమంలోనే ఈవెంట్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్గా మారిపోతున్నారు. ఇప్పటికే రామాయణలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి కల్కి 2తో దీపికా పదుకొనే ప్లేస్ను రీప్లేస్ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఫిబ్రవరిలోనే షూట్లో జాయిన్ కానున్నారని తెలుస్తోంది. తక్కువ రెమ్యునరేషన్తో పాటు డేట్స్ ఇష్యూస్ ఉండవు. ఇన్ని గంటలే పని చేస్తాననే కండిషన్స్ ఉండవు. అన్నిటికీ మించి అద్భుతమైన నటి. అందుకే రామాయణ, కల్కి లాంటి భారీ బడ్జెట్ మూవీస్కు సాయి పల్లవి బెస్ట్ ఆప్షన్ అవుతున్నారు. ఇవి హిట్ అయితే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం. భారీ సినిమాలతో పాటు ధనుష్తో ఓ కమర్షియల్ సినిమాకు సై అన్నారు సాయి పల్లవి. మన హీరోలు విచిత్రమైన పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ముందు అనుకున్న సినిమా తర్వాత వస్తుంది, తర్వాత అనుకున్న సినిమా ముందు వస్తుంది. కానీ ముందొచ్చిన సినిమానే తర్వాత సినిమాకు సాయం చేస్తుంది. సబ్ టైటిల్స్ లేని కొరియన్ సినిమాలాగా అసలు ఏం అర్థం కాలేదు కదా. అందుకే ఫుల్ డీటెయిల్స్ హాయిగా స్టోరీలో చూద్దాం, వచ్చేయండి. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు చేసిన రచ్చ మరిచిపోవడం అంత ఈజీ కాదు. భోలాశంకర్ తర్వాత చిరు మార్కెట్ పైనే డౌట్ పడిన వాళ్లకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది ఈ సినిమా. ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అని చూపించింది శంకర వరప్రసాద్ గారు. ఈ విజయమే విశ్వంభరకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు శంకర వరప్రసాద్ కంటే ముందే విశ్వంభర పూర్తయినా గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైంది. కానీ అనిల్ సినిమా సక్సెస్ వశిష్ఠకు కలిసొస్తుంది. ఇప్పుడు మెగా 156గా మొదలైన విశ్వంభర 157గా మారి జూలై 9న రాబోతోంది. శర్వానంద్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నారిప్పుడు. బైకర్ సినిమా ముందొస్తుందనుకున్న పండక్కి నారి నారి వచ్చి సైలెంట్ హిట్ కొట్టేసింది. డిసెంబర్ 6న రావాల్సిన బైకర్ రాకపోవడంతో సంక్రాంతికి నారి నారి వచ్చి హిట్ అయింది. ఇదే బైకర్కు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పవన్ సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఉస్తాద్ తర్వాత మొదలైన ఓజీ రావడం 300 కోట్లు కొట్టడం జరిగిపోయాయి. ఈ క్రేజ్ ఉస్తాద్ భగత్ సింగ్ కు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మార్చి 26న ఈ సినిమా వచ్చేలా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.
తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.